సో హే గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి డే 2 అండ్ టైం వచ్చేసి 6:30 అవుతుంది. సో వీఆర్ గోయింగ్ టు క్యాండీ. ఎక్కడికి పోతున్నామన్నా? ఓకే. సో యాక్చువల్లీ క్యాండీ నుంచి ఇలాకి ట్రైన్ ప్లాన్ ఉండే, సో చేంజ్ అయింది కొంచెం. సో ముందు పోగా మీకు అప్డేట్ ఇస్తున్నామంట ఎటు పోతున్నాము. సో ఈరోజు ఉన్న రూమ్ అయితే బాగుంది, మీకు చూపిస్తాను మీకు ఎలా ఉందో బయట లోపల చూడండి. బయట మాత్రం వెళ్ళిపోతుంది. మొత్తం అడిగే ఉంటుంది సరౌండింగ్స్ అంతా. అటు సైడ్ ఆపోజిట్ చూస్తే మనకి సముద్రమే డైరెక్ట్, ఇంకేం లేదు. సో ఇది హోటల్ అయితే బాగుంది. నాకు తెలిసి మోస్ట్లీ ఎవరు లేరు ఈ రూమ్లో. ఇక్కడ నాకు తెలిసి మేము ఇంకెవరో వన్ ఆఫ్ ది పర్సన్ ఇంకెవరో ఉండొచ్చు, అంటే అంతకుమించి ఎవరు లేరు. అది అంటే కొంచెం చాలా లోపల ఉంది. సో దానివల్ల వాళ్ళు రాలేకపోతున్నారో మనకు తెలియదు. ఎవరు లేకుండా మేమిద్దరమే ఉంటాం, నేను ఉన్నా ఇంక సంబంధం. ఐ గెస్ నైట్ స్విమ్మింగ్ చేస్తుండే కొద్దిసేపు. 8:30 to 9 వరకు చేసేసి డిన్నర్ చేసేసి పండుకున్నాం. సో ఇప్పుడు మార్నింగ్ లేచినాం. సో మార్నింగ్ మాకు వేరే రైడ్ ఉంది, ఇట్లా చెప్పాను కదా. డ్రైవర్ కూడా వచ్చిండు. మనకు ప్లాన్ టు గో. అయిపోయినాక ముందు పొంగ చెప్తాం, లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని పోయి ఇప్పుడు. సో హోటల్ అయితే బాగుంది. దోమలు ఉండే కానీ మేము ఒడపాస్ పెట్టుకున్నాం. మాకే దోమలే కుట్టలేవు. సో అది. సో నా ఎలా ఉండే ఎక్స్పీరియన్స్ నైట్ ఇది ఇక్కడ? మంచిగా ఉండే. ఎవరైనా శ్రీలంకకి వస్తామంటే ఇక్కడ హోటల్ రివరీనా అని ఒకటి ఉంది, మంచిగా ఉంది ప్లేస్. బీచ్ సైడ్ కొంచెం ఒక 2 minutes వాక్ చేస్తే బీచ్ వస్తుంది ఇక్కడ నుంచి. ప్రైస్ కూడా బాగానే ఉంది, కానీ ఫుడ్ ప్రైస్ అయితే చాలా బాగుంది. ఇంకా రైస్ ప్రైస్ ఎంత? రైస్ ప్రైస్ మొత్తము మన ఇండియన్ కరెన్సీలో అయితే ఉట్టి వైట్ రైస్ తీసుకున్నాము, 500 అయింది. సో ఫుడ్ ఎక్కువ కాస్ట్లీ ఉంది ఇక్కడ, చూసుకోండి. ఓన్లీ ప్లెయిన్ రైస్ వైట్ ఒకటి తీసుకున్నాం, దానికే 500 to 1000 వేసింది. కోక్ బాటిల్ తీసుకున్నాం 1 liter, అది ఎంత ధర? 200 to 300 ఉంది అది. మరి ఇక్కడ కరెన్సీలో 500 ఎంత ఉంది చిన్న కోక్ బాటిల్. సో అది. ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం. మనోడు వెయిట్ చేస్తున్నాం, పొద్దున వచ్చిండు. సో అది బాగుంది, వెదర్ కూడా బాగుంది, కూల్గా శాంతంగా. ఐ థింక్ ఈరోజు మన బ్లాగ్లో బెస్ట్ లొకేషన్స్ అండ్ స్పాట్స్ ఇతనికి తెలిసినాడు ఇతనికి. సో ఐ థింక్ అతను చూపిస్తే చాలు మనం రెచ్చిపోవడమే ఉంటుంది, అంతమించి ఏం చేయలేము. సో ఐ థింక్ టుడేస్ vlog going to be best ever in my channel. అండ్ మంచి లొకేషన్ స్పాట్స్ వచ్చిన కొద్దీ నేను మంచి చూపిస్తాను మీకు. సో దట్స్ ఓకేనా? ఐ విల్ షో యూ. లెట్స్ గో. అండ్ ఈరోజు బాగా ఎంజాయ్ చేయాలనుకుంటున్నా. సో లెట్స్ మేక్ ఇట్ హ్యాపెన్. Oh shit. Yes, so I think we have for something here much for నా ఒక్క లగేజ్ 3 రోజులకు వస్తే ఏదో 1 month ట్రావెల్ ట్రిప్ వేసినట్టుగా వచ్చినా తెలుసా. అది ఇంత రోజులు కదా అడవిలా ఎవరుండరు, మనమే. అది భయ వేసి తలుకో. Oh my god.
స్టెప్స్ పెట్టాలి మనం. సో నా బ్యాగ్ చూసి షాక్ అవుతారండి. హిమాలయకి వచ్చాడు మొత్తం పెద్ద ట్రిప్ బ్యాగ్ పెట్టినా నేను. సో అంతే బ్రో ఈరోజుతో. సో ఇప్పుడైతే రెడీ అయిపోయాం, చలో పోవడమే ఉంటుంది. కానీ ఎక్స్పెన్సెస్ చాలా ఉన్నాయి అండ్ ఫుడ్ బెస్ట్ అని చెప్పలేను, కానీ ఓకే తినగలుగుతాం మనం. మన ఇండియా ఫుడ్డే ఏది దాటలేదు దాన్ని. కానీ అందుకే మేము ఇంటి నుంచి కొన్ని ఫుడ్ తెచ్చుకున్నాం. ఇంటి నుంచి ఏది లైక్ ఇలా ఫుడ్ నాకు పడదేమో అనుకొని ఇంటి నుంచి చికెన్ తెప్పించుకున్నా, లైక్ ఫ్రై తెప్పించి చికెన్ పికిలు కొన్ని స్నాక్స్ తెచ్చుకున్నా. సో దాంతో అడ్జస్ట్ అవ్వచ్చు అనుకున్నా, లైక్ ట్రావెలింగ్లో తినొచ్చు. సో మోస్ట్లీ కొంచెం మనం స్నాక్స్ తెచ్చుకోవడం కూడా బెటరే, ఊరికే ఖర్చు పెట్టడం కంటే. అంతేం లేవు బట్ ఉన్న వాటితో ఓకే బెటర్. ఓకే అండ్ బై. గాయ్స్ మీకు ఒక అదిరిపోయే లొకేషన్ చూపించాలనుకుంటున్నా. సో రెడీ ఉన్నారా దానికి? యాక్చువల్లీ డ్రోన్ ఉంటే నా దగ్గర చాలా సూపర్గా వస్తుండే వీడియోస్, మాత్రం అడిగినా ఎవడు ఇవ్వలేడు. ఇన్స్టా 360 అడిగినా ఎవడు ఇవ్వలేడు. సో ఈ కెమెరాతో నా చూసి వస్తుంది. సో యాక్చువల్లీ మేము ఇంకొక లొకేషన్ పోవాలని ఉండే పైకి, అది పోలేకపోతున్నాం. ఎందుకంటే లైక్ మాకు ట్రైన్ టైం అవుతుంది, లైక్ మేము వేరే ప్లాన్ ఉండే. సో యాక్చువల్లీ పోదాం అనుకున్నాం, మాకు టైం అవుతుంది. పోయి రాచేలోపటి మాకు 1.5 hours పడతాడట. అక్కడ అటు పోయినామంటే కింద మాకు ట్రైన్ లేట్ అవుతుంది. కింద స్పాట్స్ ట్రైన్లో మంచి మంచి లొకేషన్స్ ఉంటాయట, మిస్ అవుతాం. మేము పైకి పోలేకపోయినాం. ఇక్కడ నుంచి నీకు మంచి లొకేషన్ చూపించబోతున్నాం. లొకేషన్ చూడండి, అదిరిపోతుంది. సో డ్రోన్ ఉంటే ఇంకా సూపర్ వస్తుండే వీడియో, కానీ అది తెలియకపోయినాం. లేకుండే అడిగినా ఎవరి దగ్గర లేకుండే. బట్ ఈసారికి అడ్జస్ట్ కండి. సో ఉన్న లొకేషన్ తోపు ఉంది. ఇప్పుడైతే సూపర్గా చూపిస్తాను చూడండి లొకేషన్. సో ఈ లొకేషన్ చూసి మనం నెక్స్ట్ ట్రైన్ ఉంది, ట్రైన్ ఎక్కాలి. అందులో నెక్స్ట్ అక్కడ చూపిస్తాం మీకు లొకేషన్. చాలా లొకేషన్ స్పాట్స్ ఉన్నాయట అందులో ట్రైన్లో చూపించేది వాళ్ళు. సో ఇప్పుడైతే మనం వచ్చిన ప్లేస్కి అయితే సూపర్ ఉంది లొకేషన్స్ అయితే చూపిస్తే చూడండి. చలో ఒక నిమిషం, ఐ విల్ షో యూ. ఎలా ఉంది చెప్పండి. మౌంటైన్స్, కొండలు, పైకి రాగా మాత్రం అదిరిపోయిందండి అసలు. మొత్తం తిరగడం అదే. యాక్చువల్లీ ఇక్కడ పైకి పోయేది ఉండే మా ప్లాన్. అక్కడ అది ఒక టవర్ కనిపిస్తుంది కదా, అక్కడికి పోయేది ఉండే. ఆడికి పోలేకపోయినా వల్ల ఇక్కడికి రావాల్సి వచ్చింది.
ఎలా ఉందన్న లొకేషన్? లొకేషన్ అయితే సూపర్ ఉంది. మా మెయిన్ మా డ్రైవర్ కూడా క్రేజీ నడిపిండు, మొత్తం ఇచ్చి వాడేసిన రోడ్ల మీద కట్లు కొట్టుకుంటా. సో అక్కడ కింద కనిపిస్తున్నాం కదా, ఈ కొండ అక్కడ కింద నుంచి మేము ఇట్లా పైకి వచ్చినాము, తిరుక్కుంటే ఆ 4-5 కొండలు ఎక్కి ఇక్కడ వరకు వచ్చినాము. డ్రైవర్ ఒకవేళ మీరు ఇటు సైడ్ వస్తున్నారంటే మార్నింగ్ 5కి అట్లా స్టార్ట్ కాండి, అప్పుడు కరెక్ట్గా మన సన్ రైజ్కి మీరు అక్కడ ఉండి ఇంకా క్లౌడ్స్ కూడా మన పైన ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే మళ్ళీ ఇక్కడ నుంచి పైకి ఎక్కడానికి 1.5 hour జర్నీ అవుతుంది, పైనుంచి మళ్ళీ కింద రావడానికి కూడా. సో మీరు ఒకవేళ ఇక్కడికి వస్తే కరెక్ట్గా టైం ప్లాన్ చేసుకొని రండి. ఇప్పుడు మళ్ళీ మేము రిటర్న్ వెళ్ళిపోతున్నాం. సో వేస్ట్ 200 kilometers వచ్చామన్నమాట మేము. సో మేము ఏదైతే హోటల్ ఉన్నామో ఆ హోటల్ నుంచి ఇక్కడికి వచ్చేసరికి కిలోమీటర్ వచ్చేసి 200 kilometers. సో ఏదో ఎక్స్పెక్ట్ చేసి వచ్చాం కానీ యాక్చువల్లీ కూడా లేట్ అయింది, ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేము ఇంకా మేము. సో మేము ఇంకా పైకి వెళ్ళదలుచుకోలేము. ఇక ఇక్కడ నుంచి చూసాము, ఇక ఏదైనా సేమ్ లొకేషన్ కానీ పైనుంచి ఆ టవర్ ఎక్కచ్చు అనమాట. పైకి పోతే ఆ టవర్ ఎక్కచ్చు. ఇంకా మేము ట్రైన్ ఉంది, నెక్స్ట్ ట్రైన్లో చాలా మంచి లొకేషన్ చూపిస్తారట. సో అక్కడ మనం ఇది ఒక్క స్పాట్ కోసం అక్కడ చాలా లొకేషన్స్ మిస్ అవ్వాల్సి వస్తుంది. సో అందుకని మనం డైరెక్ట్ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసుకొని అక్కడ ట్రైన్ ఉంటుంది, ఆ ట్రైన్ ఎక్కేసి ఇలా పోతాం. అక్కడ వరకు చూపిస్తాను నెక్స్ట్ ఎటు పోతున్నాం, ఏం చేస్తున్నాం. కానీ లొకేషన్ మాత్రం అదిరిపోయింది. ఇక్కడ బ్యాక్ సైడ్ మాత్రం ఎంత బాగుంది చూడండి. నాకు మౌంటైన్స్ ఏంది, కొండలేసి చాలా బాగుండే. ఇప్పుడైతే మనం ప్లేస్ వెళ్దాం నెక్స్ట్ లొకేషన్కి. ట్రైన్ అనుకున్నాము. రోడ్ మాత్రం డేంజర్ ఉండే, హెవీగా మొత్తం తిరగడమే ఉండే మన లొకేషన్ మొత్తం. అటు ఇటు ఎక్కడి నుంచో వచ్చినాడు, కింద నుంచి వచ్చి 5 వరకు వచ్చి ఉండే. మధ్యలో వర్షం కూడా ఉండే, బాగుండే. ఓకే లెట్స్ గో, ఎంజాయ్ చేద్దాం. ఎస్, సో అక్కడ ఉంది పైన, ఇంకా పైకి పోయేది. ఆడికి పోయాల్సింది మేము. దేంట్లో పోవాలంటే ఈ ఆటోలో పోవాలట. సో కార్స్ పోవాట. సో వీటిని టుక్ అంటారు. సెల్ఫ్ డ్రైవ్ ఉంటుంది, అండ్ దాంతోపాటు మనం సెల్ఫ్గా నడుపుకోవచ్చు, లేకపోతే వాళ్ళు తీసుకెళ్తారు సొంతంగా కూడా. పోరానికి 1.5 hour పడదట. సో ఐ థింక్ ఒక్కదానికోసం 1.5 hour టైం వేస్ట్ చేయడం కంటే ఐ థింక్ ట్రైన్లో ఎక్కి చాలా లొకేషన్ చూడడం బెటర్ కదా. ఓడి అమ్మ, అంత పెద్ద ఉంది. డైరెక్ట్ లంచ్ తింటున్నాం, ఎందుకంటే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఏం దొరుకుతాయి. మన ఏరియాలో దొరికినట్టు బోండాలు పూరీలు ఏం తెతికినా ఏం దొరకట్లేదు మనకి. సో యాజ్ ఇట్ ఈస్గా మనం ఇండియాలో తిన్నట్టు ఫ్రైడ్ రైస్ తింటున్నాం ఇప్పుడు. మనడు వచ్చేసి ఎగ్ తింటుండు, తినమంటే తింటలేడు ఫ్రైడ్ రైస్. సో నాకు తెలిసి ఇదే లాస్ట్. 11 అవుతుంది, 11:07. సో ఇక్కడ తినేసి నెక్స్ట్ డైరెక్ట్ ఇప్పుడు రైల్వే స్టేషన్ పోతున్నాం తినేసి. ఇంకొక 1 hour ఉంది రైల్వే స్టేషన్ పోనీకి. మాకు పోయినాక ట్రైన్ ఎక్కిన 2.5 hours ఉంటుంది అటు జర్నీ ట్రైన్. ఐ హోప్ చాలా లొకేషన్స్ మంచిగా ఉంటాయని చెప్పినండి. చాలా బాగుంటుంది లొకేషన్స్ ఆడ. చూద్దాం, ఆడ లొకేషన్స్ బాగా దొరికి క్యాప్చర్ చేయడం చూపిస్తా. అండ్ ఇప్పుడైతే తిందాం. ఇది దానికి ముందు బయట వ్యూ ఎట్లుందో కూడా చూపిస్తా చూడండి. ప్రతి ఒక్క స్పాట్ మీ ఇప్పుడు ట్రావెల్ చేసిన ప్రతి ఒక్క దగ్గర మొత్తం మౌంటైన్స్ చూడండి. సో బయట సో బయటకు రాగానే లైట్ ఎట్లా అయిపోయిందో. సో లోపల లైటింగ్ లేకపోవడం వల్ల లోపల రాగానే బాగుంది, బయటకు రాగానే ఇలా ఫేస్ వెళ్ళిపోతుంది, లైట్ బాగా ఎక్కువైపోయింది. సో నేను తిప్పే లోపు మళ్ళీ చేంజ్ చేసుకోవాలి. iOS సెట్టింగ్స్ చేంజ్ చేసుకుంటే మీకు మంచిగా అనిపిస్తుంది చూడండి.
అదంతా ట్రీ ప్లాంట్. వీడు వచ్చేసి మంచిగా ఉంది. వాటర్ మాత్రం చాలా ఫ్రెష్ ఉందండి. మీకు చూస్తే అర్థమవుతున్నట్టుంది. చూడండి. అదండి. సో గైస్, ఫుడ్ అయితే నాకు అంతగా అనిపించలేదు, యావరేజ్. కొంచెం వదిలేసిన అంతే. ఇప్పటికే తింటే నేను డిన్నర్ తిన, ఇక నైటే తింటా ఇప్పుడు ఏమైనా ఉంటే. ఇప్పుడైతే ఏం తినదలుచుకోలేదు, ఫుల్ ఉంది. చలో పోవాలి ఇప్పుడు. గైస్, ఇక్కడ ఒక స్పాట్ ఉండే లొకేషన్. బాబా 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 బా, చిన్న చిన్న వాటర్ ఫాల్స్ ఉన్నాయి. జస్ట్ షో యూ, ఒకసారి చూడండి. బా క్రేజీ. వాటర్ ఫాల్ ఉంది. ఇంకోటి ఇక్కడ ఉంది. We are finally at నాను ఓయా. లైక్ క్యాండీలో ఎక్కాల్సిన ట్రైన్ మేము ఇక్కడ ఎక్కుతున్నాం. నాను ఓయా అట పేరు. అది ఇక్కడ పేర్లు మనకు అంతగా తెలియట్లేదు, ఏం పేరు పలకలో. సో నాను ఓయా సంథింగ్ పేరు ఉందాడ. సో ట్రైన్ ఇక్కడ నుంచి వస్తుంది. అది ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు. సో వెయిట్ చేస్తున్నాం ట్రైన్ వచ్చే వరకు. సో ట్రైన్ వచ్చినాక, ఇది నా ట్రైన్ ఎక్స్పీరియన్స్, లైక్ నా ఫస్ట్ టైం ట్రైన్ ఎక్స్పీరియన్స్ అనమాట ఇది. సో 2.5-3 hours జర్నీ ఉంటుందట. చూడాలి ఎలా ఉంటుందో మరి. అన్నకి ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్స్పీరియన్స్, నాకు ఫస్ట్ టైం ట్రైన్ ఎక్స్పీరియన్స్. సో ఇద్దరికి ఒక ఎక్స్పీరియన్స్ అయిపోతుంది అనమాట ఇందులో. సో చూద్దాం ఇలా ట్రైన్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో. లెట్స్ సీ. ఈ ట్రైన్లో పొంగ లైక్ చాలా ప్లేసెస్ మనకి చూడడానికి, చాలా మంచి మంచి ప్లేసెస్ ఉంటాయట చూడడానికి. సో చూడాలి ఎలా ఉంటాయో మరి, ప్లేసెస్ బాగుంటాయో. సో లెట్స్ సీ ఎలా ఉందో అండ్ ఎలా వీ కెన్ మేనేజ్ ఇన్ ట్రైన్ ఎలా ఉంటుందో చూద్దాం. లెట్స్. ఐ హోప్ ఈ వీడియో చాలా బాగుంటుంది అండ్ ఈ ట్రైన్ జర్నీ చాలా బాగుంటుంది అనిపిస్తుంది. మీ అందరికి నాకు అంటే లైక్ నేను నేను రీసెర్చ్ చేసినంత ప్రకారం అయితే చాలా బాగుంటుంది నేను చూసినా కూడా. సో చూడాలి మరి ఎట్లా ఉంటుందో. లెట్స్ సీ హౌ ద జర్నీ గోస్ టిల్ ఇలా. ఓకే చలో, లెట్స్ వెయిట్ టిల్ ద ట్రైన్ కమ్స్. ఓకే.
exactly. 4 hours journey, huh? So it's been 4 hours journey. Finally we reached. అసలు 1-2 hours మాకు కూర్చొని కూడా లేకుండే, నిల్చోవడమే ఉంటే. సో ఇప్పుడు మేము ఒక 1 hour బ్యాక్ కూర్చుండే. మా డ్రైవర్ వచ్చిండు కార్లో, ట్రైన్లో వచ్చిండే. సో పోవాలి నెక్స్ట్. ఓకేనా? చలో లెట్స్ గో. వర్షం పడుతుంది, అందుకే నేను కెమెరా చేయలేకపోయినా, ఫోన్లో రికార్డింగ్ చేస్తాను. ఓకేనా? చలో సీ యూ ఇన్ ద నెక్స్ట్ లైక్ ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ ప్లాన్. లైక్ ఎక్కడ స్టాప్ నెక్స్ట్? హోటల్కి వెళ్తాం. సో వీఆర్ గోయింగ్ టు హోటల్. సో హోటల్ పోతున్నాం మేము. హోటల్కి పోయినాక మీకు మాట్లాడదాం. అప్పుడు వర్షం పడుతుంది, సో బ్లాగ్ చేయరాదు ఇక్కడ. ఓకేనా? చలో. ఇక్కడ ఒక రూమ్ బుక్ చేసి ఉండే. సో మిస్టరీ రూమ్, ఎల్లా రాక్ మిస్టరీ రూమ్. సో ఏంటంటే ఇక్కడ కార్ రాదు ఇక్కడ వరకు. సో అందుకని మేము ఇక్కడ వెహికల్స్ అక్కడనే పెట్టేసి వీఆర్ వాకింగ్ టువర్డ్స్ రూమ్. ఇది ఎక్కడ ఉందంటే లొకేషన్ మౌంటైన్స్ మధ్యలో, కొండల మధ్యలో ఉంటుంది. సో ఐ థింక్ ఇట్స్ గోనా బి క్రేజీ. చూద్దాం. అన్నాడు జస్ట్ వాన్ చెక్ ది లొకేషన్ ఎలా ఉందో. చలో చూడండి. అబ్బా this one. So